హలో ఎట్లున్నావు? హాయ్, హౌ యూ? ఆగం మొద్దాలేకున్నా ఒకసారి చూసా. ఇంటూ చూపియడం కాదురా, నోట్లో పెట్టు చీకుతుంది. చూపియాలంట. సిగ్గుశరం జరనని ఉన్నది. చిన్న పిల్లగాంతో ఏంది ఈ మాటలు? హలో హాయ్ రాజు. కలిసి మొత్తం పాడు చేస్తారా? హలో హలో హాయ్ రాజు. ఫ్లడ్ చేస్తే అసలు నువ్వు లొంగిపోదు. మంచిగా మాట్లాడుతున్నావు. నీ వల్ల ఇప్పుడు గర్ల్స్ మొత్తం పాడు చేస్తావా? చూడు కాదురా, దాని దగ్గరకు పోతే ఎక్కేస్తుంది కూడా. అలాంటిది అది. నీ చెంప వాళ్ళదేంటా నన్ను ట్రోల్ చేసుడు కాదు. ఫోన్ గా డైలాగులు కొట్టుకొని ఫేమస్ లా. సిగ్గుందా నీకు? గాదెలా పెరిగినావు. నీ బతుకు చెడా. చిన్న పిల్లగాడు ఎన్ని మాటలు అన్నావు. సిగ్గుందానే నీకు? నిజంగానే గాడిద వల్ల పెరిగినావు. వాంతోటి మాటలు వింటున్నావు. కొడంగల్ని చీకినవా నువ్వు? ఈ నవ్వుల మడ్డ. ఎంతమంది చీకినావు మరి నువ్వు? చిన్న పిల్లగాని పట్టుకొని చీకినావు అంటున్నావు. నువ్వెంతమంది చీకినావే? కొడంగల్ గాని చీకినవా నువ్వు? కొడంగల్ గాని మొత్తం డైలాగ్స్ కొట్టుకుంటా నువ్వు. నువ్వు వాడిని వీడిని ఫేమ్ లో ఉన్నోడిని ట్రోల్ చేసి నువ్వు ఫేమస్ అవ్వడం లేదా? రాజు డేంజర్ గాని దగ్గర గంట నొక్కు. రాజు డేంజర్ గాని దగ్గర గంట నొక్కు. ఫాల్తు ముండా. నిజంగానే నీకు సిగ్గు లజ్జ మనం ఏమి లేదు. ఫాల్తు ముండా అనిపించుకున్నావు వానితోటి. బుల్లా పక్కడు. వైన్కే బుల్లా పక్కడు. సుల్లంట జీకాంది. నవ్వుతున్నావు. పట్టుకో. ఒక్క నిమిషం చెంప మీద తింటా. హుషారు కథలు తింటున్నావప్ప. మీ ఇంటికాడ చూపించుకోవాలి రౌడిజం. ఇది కొత్త పండబెట్టి నిలబెట్టి కొడతాం. కొత్త పేట అర్థమవుతుందా? ఏం పండబెట్టి నిలబెట్టి కొడతావురా? అర్థమయ్యేటట్టు చెప్పురా క్లారిటీగా. వెనుటోళ్ళు డబల్ మీనింగ్ తీసుకుంటారు. నువ్వు ఇన్స్టాలో ఏం చేస్తున్నావు? ఏంది ఇన్స్టాలో ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు గుడుస్తున్నావు. నువ్వు గుడు. దానికి ఆతులు పీకే పని ఏం లేదు. మడ్డ గుడుస్తూ ఉంటుంది అందరిది. పిలుచుకోరా, గుడుస్తుందంట. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది? మీరేమంటారు దానికి? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. గళ్ళు ఉన్నారా మరి? ఇంకెవరున్నారే? మొన్న ఒకరితో కనిపించినావు మరి. అదేవాడే. జోక్ బాగుంది, నవ్వండి. బాయ్ ఫ్రెండ్స్ నిజంగా లేరు నా లైఫ్ లో. బాయ్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. ఎందుకు అంటే ఇది పెద్ద తేడా. అంటే మీరేమైనా తేడానా? అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఇంకేమైనా. చెప్తున్నా కదా మరి. నువ్వు అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, పెద్ద తేడా అని చెప్తున్నా. సరే సరే, ఇదంతా పక్కన పెడదాం. మీకు కావాల్సిన అబ్బాయి, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ అబ్బాయి ఎట్లుండాలి? దీనిలాగా బట్టలు సగం సగం వేసుకొని ఫ్యాషన్ గా చేసేటోడు తేడాగాడ నచ్చుతాడు. దీనికి బ్లాక్ ఉన్నా ఓకే, ఎట్లున్నా ఓకే. బ్లాక్ ఉన్నా ఓకే, హ్యాండ్స్ లేకపోయినా ఓకే, లెగ్స్ లేకపోయినా ఓకే, అదొక్కటి ఉంటేనా. సరే ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్ద తేడాదో. తేడా ఏంటి? ఏం లేకున్నా సరే కానీ అదొక్కటి ఉంటే చాలు మింగించుకోవడానికి. దానికి అదే పని ఎప్పుడు. దాని పనే అది. అందుకే అదొక్కటి ఉంటే చాలు. ఫ్రీ ఫ్యాషన్ షో ఏమైనా చేస్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్ లో? ఫ్యాషన్ షో కాదు అదే. మీ ఫ్యాషన్ షో అయితే కంప్లీట్ Exposing వేరు. అదే ఎక్స్పోజింగ్ కూడా అన్నారు. మరి జస్ట్ ఏదో అట్లా నా దగ్గర ఉన్న క్లోత్స్ నేను వేసుకొని తిప్పుకొని తిరగడం. దగ్గర ఉన్న క్లాత్సే వేసుకుంటావు. సగం సగము కొంచెం కిందికి మీదికి ఉంటాయి. కొన్ని అక్కడ ఉండవు, ఏముండవు. అవి వేసుకొని ఇష్టం వచ్చిన వేసుకొని వీడియోలు కానీ పబ్లిక్లు కానీ రాకు. అది ఫ్యాషన్ అంటారు మరి.